తులారాశి వారికి ఈ వారం అనుకూలమైన ఫలితాలు గోచరిస్తున్నాయి. భూ సంబంధించిన క్రయ విక్రయాలు లాభిస్తాయి. ఎప్పటి నుంచో పెండింగ్లో ఉన్న భూమి అమ్మాలనుకుంటారు. అది ఈ వారం ఒక కొలిక్కొచ్చే అవకాశం గోచరిస్తుంది. అలాగే వృత్తి ఉద్యోగాలలో కొన్ని మార్పులు చోటు చేసుకుంటాయి. అవి మంచి మార్పులే అని చెప్పవచ్చు. వ్యాపారపరంగా కొన్ని ఇబ్బందికరమైన వాతావరణం నెలకొన్న ప్రథమార్థంలో కంటే ద్వితీయార్థంలో మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి. ధనం అధికంగా వస్తుంది. వాటిని కొన్ని అప్పులు తీర్చాలని యోచిస్తారు, అవి తీర్చివేస్తారు కూడా. వచ్చిన ధనాన్ని సద్వినియోగపరచుకోగలుగుతారు ఈ వారం. అయితే ఆరోగ్యపరంగా మెంటల్గా స్ట్రెస్ అనేది ఎక్కువ ఏర్పడుతుంది. వాటి విషయంలో కొంత జాగ్రత్తలు తీసుకోవాలి. ఎందుకంటే చిన్న చిన్న పనులే మానసికంగా కృంగిపోవడం, నిరాశపడడం అనేది జరుగుతుంటుంది. కాబట్టి ఆరోగ్యరీత్యా జాగ్రత్తలు తీసుకోవాలి. దూర ప్రాంత ప్రయాణాలు అవసరమైతే తప్ప చేయకుండా ఉండడం అనేది చెప్పదగినది. వ్యాపారంలో ఏదైనా లోటుపాట్లు ఉంటే అవి సరిదిద్దుకుంటారు. భాగస్వామ్య వ్యాపారాల్లో చిన్న చిన్న అపశృతులు చోటు చేసుకుంటాయి. ఇవన్నీ పక్కన పెట్టి సొంతంగా వ్యాపారం చేసుకుంటే బాగుంటుంది. ఏ భాగస్వామ్యం లేకుండా మనకు మనమే ఎందుకు చేసుకోకూడదు అనే ఆలోచన చేస్తారు. వివాహాది శుభకార్యాలు ఘనంగా నిర్వహిస్తారు. ధనం కూడా అధికంగా ఖర్చు చేస్తారు. శుభకార్యాల విషయంలో ఏ లోటుపాట్లు లేకుండా అందరినీ కలుపుకుని ముందుకు వెళ్ళాలని చూస్తారు. ఎటువంటి ఇబ్బంది లేని వాతావరణం నెలకొండ ఉండడానికి ఎంతో శ్రమిస్తారు కూడా. అయితే ఎన్ని చేసినా మాట పడడం అనేది ఉంటుంది. అయితే వాటిని పక్కన పెట్టి నిదానంగా ఆలోచించి ఏదైతే వ్యవహారం చేయాలనుకున్నారో అది మీరు పూర్తి చేయండి. తర్వాత ఏదొచ్చినా సరే అవి పక్కన పెట్టేసేయండి. విద్యార్థులకు కష్టపడి చదవాలని ప్రయత్నం చేస్తారు. కాకపోతే మనసు స్థిమితంగా ఉండదు. చదవాలనుకుంటారు, బద్ధకం కావచ్చు లేదా స్నేహితుల వల్ల కావచ్చు ఇబ్బందులు పడే అవకాశం గోచరిస్తోంది. అతి స్నేహం కూడా మంచిది కాదు, అతి నమ్మకం కూడా మంచిది కాదు. వారు మిమ్మల్ని పక్కదోవ పట్టించే అవకాశం గోచరిస్తుంది. కాబట్టి ఇటువంటి విషయాలకు దూరంగా ఉండి చదువు మీద దృష్టి పెట్టడం అనేది చెప్పదగినది. అలాగే ప్రభుత్వ ఉద్యోగం సంబంధించిన వ్యవహారాలు అనుకూలిస్తాయి. విదేశాల్లో ఉన్నవారికి ఉద్యోగ ప్రయత్నాలు, గ్రీన్ కార్డ్, H1B కోసం ప్రయత్నిస్తున్న వారికి H1B, ముఖ్యంగా వీసాకు సంబంధించిన వ్యవహారాలు అనుకూలిస్తాయి. వైద్య వృత్తిలో ఉన్నవారికి, సాఫ్ట్వేర్ రంగంలో ఉన్నవారికి, కాస్మెటిక్స్, బ్యూటీషియన్స్, సినీ ఫీల్డ్ ఉన్నవారికి ఈ వారం అనుకూలంగా ఉందని చెప్పచ్చు. కష్టఫలి అన్నట్టుగా కష్టపడతారు, దాని తగిన ప్రతిఫలం కూడా మీకు లభిస్తుంది. ఈ రాశిలో జన్మించిన స్త్రీలకు వృత్తి ఉద్యోగాల పరంగా, వ్యాపార పరంగా మంచి అనుకూల పరిస్థితులు గోచరిస్తోంది. వ్యాపార అభివృద్ధిని చేయడానికి ఎంతో శ్రమిస్తారు. కొత్త క్లయింట్స్ కోసం ప్రయత్నాలు చేస్తారు. అవి ఈ వారం ఫలించే దిశగా సాగుతాయి కూడా. అయితే ధనం విషయంలో కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. ఖర్చు పెట్టేటప్పుడు అది అవసరానికి మించి ఖర్చు పెట్టకుండా ఉండడం అనేది చెప్పదగినది. అలాగే ఆరోగ్య సమస్యలు ఉండే అవకాశం ఉంది. ఆరోగ్యం పట్ల జాగ్రత్తలు తీసుకోవాలి. ముఖ్యంగా ఆహారం పట్ల సరైన సమయానికి ఆహారం తీసుకోవడం, ఎక్కువగా ఆలోచించకుండా ఉండడం చెప్పదగిన విషయం. ఏది ఏమైనా జరక్క మాందు, మన ప్రయత్నం మనం చేస్తుంటాం. ఏదైనా దైవానుగ్రహం, ఆ పరమేశ్వర అనుగ్రహమే. కాబట్టి మీ ప్రయత్నాలు మీరు చేయండి. ఆరోగ్యం పట్ల కూడా చాలా జాగ్రత్తగా ఉండడం అనేది చెప్పదగినది. ఎంతో కాలంగా ఎదురు చూస్తూ వివాహం కాలేదు అనే బాధపడే వారికి ఈ వారం మంచి సంబంధం కుదురుతుంది. ఈ రాశిలో జన్మించిన వారు ప్రతిరోజు ప్రతినిత్యం ఓం నమఃశివాయ ఒత్తుతో దీపారాధన, అలాగే హనుమాన్ చాలీసా పఠించడం, ఆంజనేయ స్వామి దర్శనం చేసుకోవడం శ్రేయస్కరం. శుక్రవారం కానీ మంగళవారం కానీ ఓం నమో నారాయణ ఒత్తులతో అష్టములకా తైలం వేసి దీపారాయణ చేయండి. అష్టములకా తైలం వల్ల ఎన్నో మేలు జరుగుతుంది. అన్ని రకాల మూలికలు ఉన్న ఆ తైలంలో దీపారాధన చేయడం వల్ల ఒక మనసు సంతృప్తికరమైన వాతావరణం నెలకొంటుంది. అప్పుడు ఏ పని చేసినా ఒక పాజిటివ్ ఎనర్జీతో ముందుకెళ్ళడం అనేది జరుగుతుంది. కాబట్టి ప్రతిరోజు ప్రతినిత్యం అష్టములకా తైలంతో దీపారాధన చేయండి, మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి. ఈ రాశిలో జన్మించిన వారికి కలిసి వచ్చే సంఖ్య 7, కలిసి వచ్చే రంగు తెలుపు, అలాగే
ఏదైనా పని ప్రారంభించేటప్పుడు గురువారం లేదా శుక్రవారం నాడు ప్రారంభించండి. మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి.